హాయ్ హలో గైస్, వెల్కమ్ టు స్వప్నామృతం. ఈరోజు నాకు చికెన్ తినాలని ఒకసారి మమ్మీని అడుగుదాం. మమ్మీ, అక్షర, నాకు చికెన్ తినాలని ఉంది. ఇప్పుడు చికెన్ ఏంటి తల్లి? నాకు రెస్టారెంట్ టైప్ లోనే తినాలనిపిస్తుంది. మరి రెస్టారెంట్ టైప్ లో కావాలంటే మీ డాడీ చేయాల్సిందే. అయితే మా డాడీని అడిగేద్దాం. డాడీ డాడీ, నాకు చికెన్ తినాలని రెస్టారెంట్ టైప్ లో. మమ్మీని అడుగు తల్లి, నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీ మమ్మీ చేస్తుంది కదా. మమ్మీని అడిగిన, మమ్మీకి రెస్టారెంట్ టైప్ లో చేయడం రాదు. సరే మమ్మీని అడుగు ఒకసారి. మమ్మీ చేయకపోతే నేను చేస్తాను. మమ్మీ, డాడీ నిన్న చేయమంటున్నాడు చికెన్. నన్ను చేయమంటున్నాడు? రెస్టారెంట్ టైప్ లో నాకు రాదు కదా మమ్మీ. సరే నేను మళ్ళీ డాడీని అడుగుతా. డాడీ చేయమని. డాడీ మమ్మీ నువ్వే చెయ్యి. మమ్మీని అడగపోయినా? అడిగిన ఇప్పుడే. ఏమంటుంది? చెయ్యదంట, ఆమెకు రాదంట. సరే నేను చేస్తానులే. నిన్నే చేయమంటుంది. వస్తా మమ్మీ. దా. ఓకే, ఇప్పుడు చికెన్ నీట్గా కడిగి పెట్టేశారు. ఇప్పుడు ఇందులో కారం ఎన్ని స్పూన్స్ వేస్తావు కారం? 3 స్పూన్లు. 3 స్పూన్స్ కారం. నెక్స్ట్ సాల్ట్, అది 3 స్పూన్స్ అంటే ఇది ఎన్ని స్పూన్స్ వేస్తావు? 1.5 స్పూన్ ఉప్పు. ఇప్పుడు పసుపు తగినంత 1 స్పూన్ అంత వేసారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి. ఒక 2.5 వేసి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్. ఇదంతా ఇప్పుడు నీట్గా కలిపేసుకుందాము, ముక్కలకు బాగా పట్టుకునేలాగా. ఇది కలిపిన తర్వాత పెరిగేస్తారా ఇందులో? పెరిగి ఏమి వేయరంట, ఓన్లీ అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం అంతే. ఇంకా మసాలా కూడా ఏమి యాడ్ చేయలేదు ఇందులో, జస్ట్ ఇవే వేసి కొద్దిగా ఆయిల్ వేసి కలిపేస్తున్నారు. ఇది కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుందాం. కలిపి 5-10 నిమిషాలు పక్కకు పెట్టేస్తే నీట్గా ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఆయిల్. ఇప్పుడు 3 గరిటెల ఆయిల్. ఓకే, ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా అవి వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ వేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎక్కడి దాకా ఆనియన్ వేగిందా లేదా. ఆనియన్ అయితే మొత్తం బ్రౌనిష్ బ్లాకిష్ అన్నాడు. ఓకే, ఆనియన్ వేగింది. ఒక్కసారి కలిపేసుకొని నెక్స్ట్ ఏం వేస్తారు సార్? చికెన్ వేసేస్తారు. నెక్స్ట్ చికెన్ వేసేస్తారంట. చికెన్ కూడా బాగా అయింది. ఒకసారి చూద్దాము చికెన్ ఉడికిందా. చికెన్ ఉడికింది. నెక్స్ట్ ఇందులో ఏం వేస్తారు సార్? ఇంకా కొద్దిగా ఉడకాలంట. ఏం వేయవా? ఇంకా టమాటా వేస్తారంట. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం కర్రీ. ఓకే, ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఏం వేస్తాం ఇందులో? టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే,
ఓకే, ఇప్పుడు టమాటా వేస్తున్నాడు. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ నేను సన్నగా తరిమేసాను అనేసి అతను కొంచెం లైట్గా ఇలా పిసుకుతున్నాడు. మిక్సీ పడితే మరీ మెత్తగా అవుతుంది కదా, అలా వద్దు అనేసి ఇలా చేయితోనే స్మాష్ చేశారు. నెక్స్ట్ ఏం వేస్తావు? కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం టమాటా వేగిన తర్వాత ధనియా పౌడర్, కొంచెం మసాలా పౌడర్, ధనియా పౌడరు, మసాలా వేస్తారంట. మరి వాటర్ ఇట్లా ఏది వేయవా? ఏది ఓకే, టమాటా ఉడికేదాకా వెయిట్ చేద్దాం. టమాటా ఉడికిందా చూద్దాం. ఇప్పుడు ఇది ఫ్రైడ్ కర్రీయా ఏంటి, గ్రేవీ కర్రీయా? లైట్ గ్రేవీ కర్రీ అంట. మా పాపనేమో హోటల్ స్ట్రక్చర్ రావాలి, మొత్తం హోటల్ లాగా ఉండాలి అనింది. మరి ఇప్పుడు ఈ కర్రీ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏమేస్తున్నావు? ధనియా పౌడర్ వేస్తున్నారు. 2 స్పూన్స్ వేశారు. నెక్స్ట్ చికెన్ మసాలా, వేసి కలిపేస్తున్నారు. ధనియా పౌడరు, చికెన్ మసాలా 2 వేశారు. అడుగంటుతుంది కదా, మరి ఎలా? మనం వెళ్ళాక చికెన్ తీసిన వాటర్ ఉన్నాయి కదా, అవి పోసుకోవాలి. ఇది ఇందాక చికెన్ కలిపి పెట్టుకుంది ఉన్నాయి కదా వాటర్, ఆ వాటర్ వేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా వేస్తావా వాటర్ ఏమన్నా? కలుపుకుందాం చికెన్. ఇప్పుడు చూద్దాం కర్రీ. ఓకే, మంచి రెడ్డిష్లో వస్తుంది. మా పాపకి ఇలాగే కావాలి, రెడ్గా. ఇప్పుడు ఫైనల్గా ఏమేస్తావు? కొత్తిమీర. ఇదిగో కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసి పొయ్యి బంద్ చేయడమేనా? కొత్తిమీర వేసి లాస్ట్కి పొయ్యి బంద్ చేసుకుందాం. ఇంకా రైస్ వండుదాము. అన్నం వండిన తర్వాత మా పాప తిని చెప్తుంది ఇది ఎలా ఉందో.